యూపీలో ప్రయోగరాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు ప్రధాని మోదీ ఫిబ్రవరి 5న వెళతారని సమాచారం. జనవరి 27న కేంద్ర మంత్రి అమిత్ షా వెళతారని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాకుంభమేళాకు వెళతారని సమాచారం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీలో ఉన్న ప్రయోగరాజ్లో మహాకుంభమేళాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వేర్వేరుగా కుంభమేళా దర్శనానికి వెళ్లబోతున్నట్లుగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా, చెప్పండి. జనిమా మహాకుంభమేళా 45 రోజుల మహాపర్వదినము విశేషంగా కూడా అతిరథ మహారథులందరూ కూడా ఒకవైపు వస్తున్నారు. కానీ మరొక వైపు కూడా ముఖ్యంగా చాలా మంది నాయకులు, పొలిటికల్ అంటే దేశంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంపీలు, తర్వాత సినీ స్టార్లు అందరూ కూడా వస్తున్నారు. అయితే ఇప్పుడు ముఖ్యంగా మనకు ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 5వ తేదీన మహాకుంభమేళకు వస్తున్నట్లు కూడా కొంత సమాచారం అందుతూ ఉంది. అయితే ఇప్పుడు మనకు అంటే ఇక్కడ సెక్యూరిటీ పరంగా కొంత దీన్ని అధికారికంగా ప్రకటించేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు అన్నది మాత్రం కొంత స్పష్టత వచ్చే విషయం ఉంది. అయితే ఫిబ్రవరి 5న నరేంద్ర మోదీ ఇక్కడికి కుంభమేళకు పర్యటిస్తున్నారు. తర్వాత మరి మనకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల అంటే జనవరి 27వ తేదీన కుంభమేళలో త్రివేణి సంగమానికి ఖచ్చితంగా వస్తారు అంటూ కూడా కొంత సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా ఇక్కడ మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిబ్రవరి 1వ తేదీన కుంభమేళకు రానున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ కొంత ఏంటంటే మనకు గత కొన్ని రోజుల క్రితం కూడా ఉగ్రవాద ముప్పు ఉంది ఖచ్చితంగా కుంభమేళకు ఖచ్చితంగా అంటూ కూడా కొంత ఖలిస్తానవాదులు చేసినటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఇంకా ఇక్కడ అధికారికంగా ప్రకటించలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారము ఒకవైపు ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీన సెలవు కూడా ప్రకటించడంతో ఆ రోజు ఇక్కడికి ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళకు రానున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇక్కడ దాదాపు మనకు 29వ తారీఖు అంటే మహాకుంభమేళలో 3వ శాహీ స్నానం చెప్పవచ్చు. మహాకుంభమేళకు ఆ రోజు ప్రజలు దేశంలో ఉన్న ప్రపంచం అంతా కూడా చాలా మంది కూడా ఇక్కడికి దాదాపు 11 కోట్ల మంది ప్రజలు ఆ రోజు కుంభమేళకు రానున్నట్లు కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి సమాచార కేంద్రం కూడా ప్రకటించింది. దీనికి తగ్గట్లుగా కూడా పూర్తిగా కూడా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. దీనికి అనుగుణంగా అంటే ఇప్పుడు అంటే ముఖ్యంగా అటు ప్రధాని నరేంద్ర మోదీ గారు కానీ, తర్వాత ఇక్కడ అమిత్ షా కానీ, తర్వాత రాష్ట్రపతి కానీ ఈ మహాకుంభమేళకు వస్తున్న పర్వంలో 2 రోజుల క్రితము మనకు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి మొత్తం అంతా కూడా పర్యవేక్షణ, తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకున్నట్లు తెలుస్తుంది. మరొక వైపు ఇక్కడికి అంటే అగ్రనాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏర్పాట్లపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. మరొక వైపు మాత్రము హై సెక్యూరిటీ తో మాత్రం మొత్తం అంతా కూడా దాదాపు ప్రయాగ్రాజ్ దాదాపు 16 లక్షల జనాభా ఉన్నటువంటి ప్రయాగ్రాజ్కు చుట్టూరా 117
మొత్తం సెక్యూరిటీని అంటే సెక్యూరిటీ చెక్ పోస్టులను ఏర్పాటు చేయడము, దానికి 2,000కు పైగా ఎస్పీ తర్వాత డీజీపీ అందరినీ కూడా అలర్ట్ చేయడం అన్నది కూడా ఒక అంటే ప్రయాగ్రాజ్ ఒక కబంధ హస్తాల్లో ఉన్నట్లు మొత్తం అంతా సెక్యూరిటీ వ్యవస్థ అలర్ట్ అయిందని చెప్పవచ్చు. మరొక వైపు ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ గారు కుంభమేళకు వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం సెక్యూరిటీ మరింత పెంచేటటువంటి అవకాశం ఉంది జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ కళ.